నేనేమంటానా నువ్వు బీసీ ఉద్యోగులకు వచ్చింది నిన్న మొన్న ఇదొక కొత్త దుకాణం తెరచేపినావు దీంట్లో కొంతమంది క్రోడీకరించడం ఇవాళ ఛాయ్ పైసలు ఇవ్వండి అన్న మా తలా ₹2 అని చెప్పేసి అడగకుండా నీకు ఇలా హెలికాప్టర్లు తిరిగి స్థాయి ఇక్కడి నుంచి వచ్చింది అంగిలాగు సిద్ధాంతాన్ని నమ్మిన కూడా మళ్ళన్న అంగిలాగు సిద్ధాంతం ఏం చెప్పింది మరి ఎక్కడ నీ ఆస్తులు ఎక్కడ కొన్నావు ఎన్ని భూతాంతాలు చేస్తావు ఇలా నయం సంబంధించినటువంటి ఆన్సర్లు కవిత ఆన్సర్లలో ఉన్నారు వాళ్ళు వచ్చి నా పైకి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు నయం అంచాడు నయం లాగా డెన్ను పెట్టుకున్నావు క్యూనిస్ డెన్ను పెట్టుకుని భూ సెటిల్మెంట్లు భూ లావాదేవీలని అక్కడ చేస్తున్నావు నీ అంత దుర్మార్గంగా చివరకు ఎవరండి వ్యాపారస్తులను పాల సంబంధించినటువంటి డైరీ ఫార్మ్స్ ఉంటాయి డైరీ ఫార్మ్స్ సంబంధించిన వ్యాపారస్తులను వీళ్ళందరూ బ్లాక్ మెయిల్ చేసేసి ₹లక్షల కొల్లగొట్టినటువంటి దుర్మార్గుడు గుండె ఆపరేషన్లు చేపిస్తామని చెప్పేసి ఎన్ఆర్ఐ సంబంధించిన ఫండ్లు ఫోన్ పే నెంబర్స్ స్క్రీన్ పైన వేసిస్తే ₹1,000 కోట్ల వాళ్ళు పంపిస్తూ ఉంటే ఎన్ని ఆపరేషన్ చేసినప్పుడు దేవుడు అడుగు ఏదో నామకే వస్తే సమాజానికి చూపెట్టిన కొన్ని కావచ్చు కానీ అన్ని దారాదత్తం చేసుకున్నటువంటి పరిస్థితి ఇంతటి క్రూరమైనటువంటి వ్యక్తి విచక్షణ లేనటువంటి వ్యక్తి సంఘ విద్రోహ శక్తి లాగా నేను మా కార్యకర్తలు పోతే ఈ ఆటి వరకు ఎక్కడైనా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు చూసే ఉంటారు ఇంత సీమాంధ్ర పరిపాలనలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ అందరూ కూడా పరిపాలించినటువంటి టైంలో కూడా తెలంగాణ బిడ్డలపైన కాల్పులు లేవే ఉద్యమాలు జరిగినప్పుడు అదే మాలకోట సంఘటన జరిగినప్పుడు తెలంగాణ సమైక్యవాదాన్ని వినిపిస్తున్నటువంటి జగన్ వస్తే జగన్ పైన రాళ్లతో దాడి చేసినటువంటి బిడ్డలు మేము